నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఈరోజు 175 నియోజకవర్గాల్లో అత్యంత కాస్ట్లీ ఎలక్షన్లు జరిగేటటువంటి నియోజకవర్గం నెల్లూరు నగర నియోజకవర్గం. ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేల కోట్లకి అధిపతి అయినటువంటి నారాయణ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 కోట్ల అధిపతి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఒక సామాన్య పోలీస్ కానిస్టేబుల్ కొడుగ్గా ఎటువంటి ఆర్థిక వనరులు లేకుండా కేవలం ప్రజా బలంతో ఒక సామాన్యుడిగా జనసేన వైపు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈరోజు గత 2 రోజుల నుంచి చూస్తే నెల్లూరులో ఉన్నటువంటి 28 డివిజన్లు ప్రతి ప్రాంతాల్లో రాత్రిపూట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలకి కారణం ఏందయ్యా అంటే తెలుగుదేశం అభ్యర్థి నారాయణ గారు ఓటుకి నోటు కొన్ని ప్రాంతాల్లో 3000, కొన్ని ప్రాంతాల్లో 2000 పంచుతున్నారు. నేను సామాన్యుని అని చెప్పుకునేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఓటుకి 2000, ఓటుకి 1000 రూపాయలు కొన్ని ప్రాంతాల్లో పంచుతున్నారు. ఈరోజు అసలు ఓటుకి నోటు అనేది వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే ఈరోజు దాదాపుగా అనిల్ కుమార్ యాదవ్ గారు 50 కోట్లు ఖర్చు పెడుతుంటే నారాయణ గారు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలకి ఇచ్చి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజల దగ్గర డబ్బులు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఈ రాజకీయంలో? ఒక్కసారి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఓటుకి నోటు అనే అంశంలో ₹1 కాదు కదా 10 పైసలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఓటుకి నోటు అనే సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పార్టీ భారతదేశంలోనే జనసేన పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భావజాలాలతో ఈరోజు పునికి పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బరిలో దింపారు. దాంట్లో భాగంగా నెల్లూరు నగరం నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుగ్గా ఇటువంటి అవినీతి పరుల మధ్య, ఇటువంటి రౌడీజం గుండాల మధ్య ఒక సామాన్యుడిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రజలారా మీకు ఒకటి తెలియజేసుకుంటున్నాను, ఓటర్ మహాశైలారా, మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు హారతల మీద ఒట్లు వేయించుకోవటాలు, ఖచ్చితంగా మీరు మాకేయాలి, దేవుడు సాక్షులు చేయించుకోవటాలు ఇలా చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా మంచి వ్యక్తులు నెల్లూరు నగర నియోజకవర్గం. మీరు ఆలోచించండి, తీసుకున్నటువంటి డబ్బు మీకు ఎందుకు ఇస్తున్నారు? అవినీతి సొమ్ము. మన దగ్గర మన కష్టాన్ని మనం కట్టినటువంటి పన్నులు ఏదైతే ఉంటాయో వాటి కమిషన్లు ఈరోజు ఇస్తున్నారు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు నేను ఏమి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి పంచగలుగుతున్నారు? నారాయణ గారు ఈరోజు అన్ని 100 కోట్ల రూపాయలు ఎందుకు పంచుతున్నారు? మీరు ఆలోచించండి. ఇటువంటి వ్యక్తులు ఈరోజు నెల్లూరు నగరంలో ఎమ్మెల్యేలు అయితే భవిష్యత్తు ఎంత అంధకారంగా ఉంటుంది అంటే ఒక మున్సిపాలిటీకి వెళ్ళి ఒక పని చేయించుకోవాలంటే ₹100 అయ్యేటటువంటి పని వీళ్ళు గెలిచినందువల్ల ₹1000గా మారుతుంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు, ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే న్యాయం జరగదు, ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలు 72 వ్యవస్థల్లో ఎక్కడ న్యాయం జరగదు. ప్రజాస్వామ్యానికి విలువలు కూడా ఉండవు. కాబట్టి దయచేసి నా దగ్గర ఓటుకి నోటిచ్చే శక్తి లేదు. నా దగ్గర ఉండేది ఒకే ఒక గుండెల నిండా ధైర్యం ఉంది. ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలనేటువంటి సంకల్పం ఉంది. నాకు ఎటువంటి కమిషన్లకు కకృతి పడేటటువంటి వ్యక్తిని కాదు. నిజాయితీగా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాను. నిజాయితీగా ప్రజల కోసమే ఉంటాను. నా చివరి క్షణం వరకు కూడా నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల కోసమే ఉంటాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం అవినీతికి, రౌడీజానికి, ఒక సామాన్యుడికి మధ్య జరిగేటటువంటి త్రికోణపు కురుక్షేత్ర సంగ్రామంలో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. గాజు గ్లాస్ గుర్తు మీద వేయండి. ఒక సామాన్యుడిని గెలిపించి ఇటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తక్కువ సమయం ఉంది. ఒక్కసారి దయచేసి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానీకాన్ని పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.